కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి 6వ స్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు, అష్టమ మందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మాత్రమే ఈ రాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే వ్యయస్థానమందు ఉన్నటువంటి కుజకేతువుల యొక్క యుతి కానీ, దశమ కేంద్రంలో ఉన్నటువంటి గురుబుధుల యొక్క స్థితి కానీ, నవమ స్థానంలో ఉన్నటువంటి రవి కానీ, ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. ప్రత్యేకించి దశమంలో ఉండేటువంటి గురుబుధులు ఉద్యోగపరమైనటువంటి అనిశ్చితి లేదా ఒడిదుడుకులు లేదా ఉద్యోగంలో ఏమన్నా ఛాలెంజెస్, కొన్ని ప్రతికూలతలకి అవకాశాన్ని కల్పిస్తారు. ఓ సమస్య పూర్తయింది అనుకుంటే ఇంకోటి ఏదో సమస్య. ఉద్యోగపరంగా ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇదే సమయంలో కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగంలోకి వెళ్ళడం, లేదా ఉద్యోగపరమైనటువంటి స్థాన చలనము, ఫీల్డ్ మార్పు, లేదా మీరు చేస్తున్నటువంటి దానిలోనే ఏదైనా కొన్ని ప్రాజెక్టులు మారుతూ ఉంటారు, అటువంటివి. ఇలా ఏదైనా ఒక మార్పుకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఈ వ్యయస్థానమందు ఉన్నటువంటి కుజకేతువులు కూడా ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నారు. అటు స్థానచలనానికి అవకాశాన్ని కల్పిస్తూ ఏదైనా ఒక పని తలపెడితే దానిలో అనేక రకాలైనటువంటి విఘ్నాలు, ఆటంకాలు రావడానికి, ఆ కార్యహాని జరగడానికి కూడా ఇది అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రతికూలతల నుండి కాపాడుతూ ఉంటారు రాహు. షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాహు ధైర్య బుద్ధిర్ వీర్య బుద్ధి అన్నారు. అంటే ఏదైనా సరే ఎదుర్కొనగలిగేటువంటి శక్తి. పలానా మార్పు వచ్చిందా, పర్వాలేదు, యాక్సెప్ట్ చేస్తారు. పలానా చోటుకి వెళ్ళాలి, యాక్సెప్ట్ చేస్తారు. అంటే దేన్నైనా సరే యాక్సెప్ట్ చేసేటువంటి ఆ ధైర్యాన్ని ప్రదర్శించేటువంటి శక్తికి రాహు కారణమవుతారు. అలాగే అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు మీకు ఏ విధమైనటువంటి లోపము లేకుండా, అంటే ఎక్కువగా కష్టపడక్కర్లేకుండా లేదా ఎక్కువగా శ్రమ పడక్కర్లేకుండా మీకు తగినటువంటి సౌకర్యాలని ఆయన సమకూరుస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి అక్కడ కుజకేతువుల వల్ల, దశమంలో ఉండేటువంటి గురుబుధుల వల్ల కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ, వృత్తి వ్యాపార వ్యవహారాదుల్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ దాటి ముందుకు వెళుతూ ఉంటారు. ఎక్కడ ఈ రాశి వాళ్ళు ఇబ్బంది పడతారు అంటే సప్తమంలో శనేశ్వరుడు, అలాగే వృషభమందు ఉన్నటువంటి రవి. విచారే నవమే రవవు అన్నారు. ఇక్కడ కుటుంబపరమైనటువంటి విషయాలపైన ఎక్కువ శ్రద్ధ పెడతారు. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉండదు, లేదా వారు అనుభవించేటువంటి వాటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అదొకటి మానసికమైనటువంటి సంఘర్షణగా ఈ రాశి వారికి ఈ వారం ఉండబోతూ ఉన్నది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువగా సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన.